అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామాపురం గ్రామంలో ఉన్నామన్న. ఇదే మనం వచ్చేసి మామిడి తోట గురించి తెలుసుకోవడం రావడం జరిగింది. మనతో పాటు మా రామాపురం రైతు గారు కూడా ఉన్నారు ఇక్కడనే. వాళ్ళ అనుభవం వచ్చేసి 22 ఏళ్ళ దాకా అంటున్నారు మామిడి తోటలో. చెట్టు అనేది ఎలా ఉండాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి, చిన్న వయసు నుంచి పెద్ద వయసుకు వచ్చేంత వరకు వారి మాటలో అడిగి తెలుసుకుందాం అన్న. అన్న నమస్తేనా? నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటరామరావు. వెంకటరామరా. ఏ ఊరు ఇది? రామాపురం. రామాపురమా? ఓకే. ఈ మామిడి తోట గురించి ఒకసారి మా రైతులకు చెప్పండి అన్న, ఎట్లా ఉండాలి, ఏం కథ అనేది. సరే అన్నా, ఏం లేదు. ఫస్ట్ గుంతలు తీస్తాము. గుంతల్లో మట్టి దోలిచ్చినాము. చెరువు మట్టి దోలిచ్చేసి దాంట్లో కొద్దిగా సిమెంట్ వేసి కప్పేసినాము. కప్పిన తర్వాత 15 రోజులకి మొక్క తెచ్చి నాటినాము. మొక్క అంటూ పాండ్యమెంట్ తీసుకొచ్చి నాటినాము. బాగానే ఉంది మొక్క. ప్రతి సంవత్సరానికి 2 సార్లు వర్మి కాంపోస్ట్ వాడినాము. స్ప్రే అయితే ఏం వాడలేదు. ఎప్పుడు వర్మి కాంపోస్ట్ తోనే 5 సంవత్సరాలు పెంచిన మొక్కని. బాగా నీట్గా వచ్చింది. ఇప్పుడు 22 ఏళ్ళు అయింది. బాగుంది. ఇంతవరకు అయితే మాకైతే పంట బాగానే వస్తుంది. తర్వాత స్టార్ట్ అయిన నుండి చెట్టు కత్తరింపులు మే నెల నుండి జూన్ లో సేద్యాలు చేసుకోవడము, మొక్కలు కత్తరింపు చేయడము. ఏమన్నా మధ్యలో ఆగస్టు సెప్టెంబర్ లో అట్లా పురుగు మందు ఏదైనా స్ప్రే చేసుకుంటే కొద్దిగా ఆకు నీట్గా వస్తుంది. పూత దశలో అంటే నవంబర్ లాస్ట్ నుండి ఒక తడి ఇచ్చేది. డిసెంబర్లో ఒక తడి. ఆటోమేటిక్గా జనవరిలో పూతలు వస్తాయి, స్టార్ట్ అవుతాయి. ఇప్పటికైతే పూత బాగుంది. అంత కాయ అవుతుంది, చిన్న పింజ ఏర్పడుతుంది. బాగానే ఉంది మాకైతే తోట. 22 సంవత్సరాలు అయింది. నేను కౌలు తీసుకుని కోట్ల సూర్యప్రకాశం కౌలు తీసుకుని చేసుకుంటుంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నాకు తోట పొలం కొనుక్కొని తోట నాటుకోవాలని ఆలోచన వచ్చింది. ఇప్పుడు 22 ఏళ్ళ నుండి తోట సాగుతూనే ఉన్నా, చేసుకుంటున్న సొంతం. ఓకే అన్న, ఇప్పుడు మనకి చెట్టు వయసు అనేది ఎంతలా మొదలవుతుంది అన్న? ఇప్పుడు చిన్న చెట్టు అనేది ఉంది కదా, పూత పట్టింది కదా, ఎంత వయసు? ఇది 4 ఇయర్స్. దీనికి 4 ఏళ్ళు. 4 సంవత్సరాలు. 4 ఏళ్ళకి ఇంత పూత పట్టింది. ఓకేనా, మనకి ఇప్పుడు పూత నుంచి అయి పింజ వస్తుంది కదా. ఆ పింజ అనేది డ్రాప్ కాకుండా ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి మనం? అంటే ఏ దానికి చూసుకోవాలి, ఎట్లా అనేది? ఏం లేదు, మనం తోటలోకి వస్తే మనకే తెలిసిపోతుంది అప్పుడే అది ఏం. దానికి దోమ ఉండే, పురుగు ఉండే, ఏమైనా జీడ వస్తుందే కనుక్కోవాలి. కనుక్కొని దాని ప్రకారం మనం తెచ్చుకొని మందు కొట్టుకుంటే బాగుంటది. ఓకేనా, ఇప్పుడు దాదాపు మీరు ఎంత పొలం పెట్టారా? 7 ఎకరాలు ఉంది. 7 ఎకరాలు. చెట్టుకి ఎంత దూరం అన్న? మామూలుగా అంటే చెట్టుకి 10 మీటర్లు పెట్టేసిన. 10 మీటర్లు వెడల్పు. అంటే ఇట్లా వెడల్పు పొడవు ఎంత? వెడల్పు 10 మీటర్లు, పొడవు 10 మీటర్లు. సేమ్. చేను ఎక్కడ నుంచి చూసినా ఒక విధంగా. ఓకే, ఆ సిస్టమ్ బెటర్ అంటారు మీరు. తడి అనేది ఎలా కడుతున్నారన్న? తడి ఏం లేదు, మనకి డ్రిప్ సిస్టమా, కాలువనే? కాలువ అయితే ఎన్ని తల్లు కడుతున్నారు? సీజన్ కి అయితే ఎన్ని తల్లు పడాలి? ఏం లేదు, 15 రోజులకు ఒకసారి తడిస్తుంటా. అంటే చెట్టుని బట్టి మనం దానికి ఎట్లా ఉంది, చెట్టు ఏ పొజిషన్ లో ఉంది, వాడి పడుతుందా లేదంటే అనేది అట్లా చూస్తుంటా. 15 రోజుల 10 రోజుల అట్లా కట్టుకుంటూ వస్తుంటా అన్న. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ చెట్టుని అన్న, మామిడి చెట్టు చిన్న వయసే కదా, ఇప్పుడు కింద అట్లా అన్మెయింటెనెన్స్ ఉంటే ఏమవుతుంది అన్న మీకు? ఇప్పుడు ఆ చెట్టు అంతా గడ్డి అంతా ఉంది కదా, ఉండకూడదు, తీసేయాల, నీట్గా ఉండాలి. నీట్గా ఉంటేనే ఇప్పుడు ఆ చెట్టుకి ఈ చెట్టుకి చూడండి చాలా డిఫరెన్స్. కింద వేస్టేజ్ ఏం లేదు మనకి. బాగుంది పూత. ఇప్పుడు అక్కడ చూస్తే మనకి వేస్టేజ్ చాలా ఉంది, చెట్టు అక్కడ లేదు. ఇప్పుడు దాని వల్ల కూడా మనకి చాలా ఎఫెక్ట్. దాని వల్ల గానీ పట్టెలలో గానీ ఎక్కడ గడ్డి ఉండకుండా ఉంటేనే మనకి చెట్టు నీట్గా వస్తుంది. ఏ తెగులు అనేది ఉండదు, దోమ ఉండదు, పురుగు ఉండదు. దాన్ని ఫస్ట్ చూసుకోవాల్సిన జాగ్రత్తలు అవే. మనం ఫస్ట్ అవే మెయింటెనెన్స్ చేయాల్సుకోవాలి. సేద్యాలు కలుపులు పడకుండా చూసుకోవాలి, అట్లయితేనే. ఓకే అన్న, ఇప్పుడు పింజకా నుంచి మనకు పండే టయానికి ఎన్ని రోజులు పడుతుంది? 4 నెలలు. 4 నెలలు పడుతుంది. ఓకే, ఇప్పుడు మీరే మార్కెట్ కి ఎత్తుకుంటారా లేకుంటే కౌలుకి ఇచ్చేస్తారా? ఒకసారి కౌలుకి ఇస్తాము, లేదంటే మేమే మార్కెట్ తీసుకుంటాం. మీరే మార్కెట్ ఇస్తారు. ఒకవేళ కౌలుకి ఇస్తే ఎకరా ఎంతకి ఇస్తారు? ఎకర వచ్చేసి మనం ఇప్పుడు 7 ఎకరాల తోట 6 లక్షలకి ఇస్తా. 6 లక్షలకి ఇస్తారు. 7 ఎకరాల తోట 6 లక్షలకి ఇస్తారు. ఓకే అన్న, ఇప్పుడు దాదాపు అంటే కూడా మీరు 7 ఎకరాల తోట పెట్టరు. ఎక్కడ చూసినా మనకి వాటర్ సిస్టమ్ అయితే వాటర్ ప్రాబ్లం వస్తలేదు. వాటర్ ప్రాబ్లం ఇప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయి ఇట్లా ప్రజెంట్ గా? ఇట్లా 12 చెట్లు ఉన్నాయి. 12 చెట్లు ఇట్లా 7 12 చెట్లు ఉన్నాయి. పొడవున 30 చెట్లు ఉన్నాయి. 30 చెట్లు ఉన్నాయి. ఓకే అన్న, మనకి ఈ సిస్టమ్ గా నాటుకుంటే రైతులు అనేది చెట్టు ఎప్పటికైనా గానీ 10x10 పెడితే 10x10 నీకు చెట్టు ఎడల్పునే కలుసుకుపోతుంది, చెట్టు సరిపోతుంది. లేదంటే నీకు
6 మీటర్లు 5 మీటర్లు పెట్టుకుంటే అనుకో చెట్టు తొందరగా కలుసుకుపోతుంది. కాబట్టి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు చూడు నీకు 10 to 10 ఉన్నందుకు నీకు చెట్టు కలుసుకోలే కదా, కట్టు సరిపోయింది ఇక. కట్టు సరిపోయింది. ఓకే అన్న, ఈ విధంగా నాటుకుంటే రైతులకి బాగుంటుంది. ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు మిగతా పైర్లకు పోకుండా కూడా ఈ పైర్లకు బాగా వచ్చారు. అవసరం లేదు, మనకు వేరే పైరు అవసరం లేదు. ఇది ఒకటి దాక్కుంటే చాలా ఇదే అన్నం పెడతాం. ఇదే అన్నం పెడుతుంది. దీని మధ్యలో పైరలు ఏం వేసుకోవాలి? వేసుకుంటే మనం ఒక 4 సంవత్సరాలు 5 ఏళ్ళ వరకు వేసుకోవచ్చు. 4 సంవత్సరాలు 5 ఏళ్ళ వరకు వేసుకోవచ్చు. ఒకసారి చెట్టు పెద్దగా అయినాయంటే చెట్లు పెద్దగా అయినాయంటే మనం ఏం మెయింటైన్ చేయాలి? అవసరం లేదు. ఏం అవసరం లేదు. దీనిపైన ఆధారపడవచ్చు. ఇదే మనల్ని అన్నం పెడతారు. ఇదే అన్నం పెడతారు అంటారు. ఇప్పుడు మనకు మంచి సీజన్ టైం ఈ విధంగా చూసుకుంటే ఈ విధంగా బాగుంటుంది. ఫర్టిలైజర్ కూడా మనకి ఏమైనా ఉపయోగపడుతుందా? కొద్దిగా పడుతుంది. ఏమేమి వేసుకోవచ్చు మీరు? పొటాసు 20 అట్లా 13 అట్లా అవి వేసుకుంటే మనకి యూజ్ ఉంటుంది. ఓకే అన్న, మీ ఇన్ఫర్మేషన్ అనేది థ్యాంక్స్ అన్న. మాకి అన్న, ఇది వచ్చేసి మన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామాపురం గ్రామంలో ఉన్నామన్న. ఈ రోజు మామిడి తోటలో నష్టాలు లాభాలు ఏందో రైతు గారే చెప్పారు మనకి. ఏ విధంగా చేసుకుంటే మనం ఒక లాభాలతో వెళ్ళొచ్చు, ఏ విధంగా మెయింటైన్ చేసుకోకుండా ఏ విధంగా ఉంటుందో మేము ఎగ్జాంపుల్ లో చూపించాము. మా కాంటాక్ట్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. ఖచ్చితంగా మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.